CT cable. శ్రావణ మాసం సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆర్య సమాజ్ కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం యజ్ఞ యాగాదులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఆధ్యాత్మిక యోగా గురువులు పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబా శిష్యులు ఆర్య అశోక్ కూడా గత 2 రోజులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులు యోగా నేర్చుకుంటే విద్యను తొందరగా అభ్యసించవచ్చని మరియు యోగా ఆసనాలు వేసి చూయించారు. ఓం నమస్తే. నా పేరు అశోక్ ఆర్య. నేను స్వామి రామ్దేవ్జీ మహారాజ్ శిష్యుణ్ణి. నేను చిన్నప్పటి నుండి స్వామీజీ టీవీ చూసి యోగా చేసేవాడిని. హై స్కూల్ నుండి ఇంటర్లో నేను ఎంపీసీ మండల్ టాపర్. కానీ నాకు అనిపించింది ఏదైతే ఈ ఆధునిక విద్యా విధానం మన జీవితం హౌ టు లివ్ లైఫ్ అనేది నేర్పించదు జీవితంలో. దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ గివ్స్ ఓన్లీ హౌ టు ఎర్న్ మనీ, కానీ హౌ టు లివ్ లైఫ్ అనేది కేవలం స్పిరిచువల్ ఎడ్యుకేషన్, యోగ మార్గమే ఇస్తుందనే ఉద్దేశంతో నేను ఆ యోగా చేసే మార్గం నుండి స్వామీజీ దగ్గరికి వెళ్ళాను 2013 నుండి. అలా 13, 14, 15 నిరంతరం స్వామీజీ దగ్గర వెళ్తూ అక్కడ స్వామీజీ దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటూ యోగాభ్యాసము, యజ్ఞాలు చేయడము, భారతీయ విద్యా విధానం అదంతా వేదాలు సారము అదంతా నేర్చుకోవడం చేస్తూ నన్ను స్వామీజీ 2015 నవంబర్లో ఆదిలాబాద్ యోగ ప్రచారంగా చేశారు. ఆదిలాబాద్ మా సొంత జిల్లా. అక్కడ యోగ ప్రచారం చేస్తూ అక్కడ మంచి ప్రచారం చేయడంతో స్వామీజీ నన్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు యోగ నిరీక్షక్, యోగ పర్యవేక్షకగా నియమించారు. పతంజలి ఫ్రీ యోగా క్లాసెస్ ఏవైతే నడుస్తున్నాయో వాటి ఇన్స్పెక్షన్ చేయడం, వాటి డేటా హరిద్వార్ ఇవ్వడం లాంటి పని చేశాను లాక్డౌన్ వరకు. నౌ యాజ్ ఏ యూత్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యువ భారత్ పతంజలి. ఇది నా గురించి. యాక్చువల్ నేను ఆ మార్గంలో ఎందుకు వెళ్ళాను? నేను దృఢమైన వ్యాయామాలు చేసేవాడిని ఇంటర్లో. దాంతో నేను చురుగ్గా ప్రతి దాంట్లో ఎవ్రీవేర్ ఫస్ట్ వచ్చేవాడిని. చాలామంది నేడు పిల్లల్ని పుస్తక కీటకాలు చేస్తున్నారు. పుస్తకాలను అతుక్కొని ఉంటున్నారు పిల్లలు. దాంతో పిల్లలు డిప్రెషన్, టెన్షన్, కళ్ళద్దాలు రావడం. ఇప్పటికి మా ఫ్రెండ్స్ కూడా ఇప్పటికి కళ్ళద్దాలు ఉన్నాయి. నాకైతే కళ్ళద్దాలు రాలేదు. బికాజ్ ఐ డిడ్ పవర్ఫుల్ ఎక్సర్సైజెస్. అందుకే ప్రపంచ దేశాలు కూడా నేడు వ్యాయామాన్ని చేయాలి కంపల్సరీ. యూ మస్ట్ చార్జ్ యువర్ బాడీ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ బికాజ్ యువర్ బ్రెయిన్ విల్ బి చార్జ్ విత్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. మన బ్రెయిన్ అప్పుడే ఛార్జ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేసి బాడీకి ఛార్జ్ చేస్తామో. ఇది నేటి యువతకు తెలవాలి, తల్లిదండ్రులకు తెలవాలి. పిల్లలని కనీసం 20 minutes 40 minutes వ్యాయామం చేయించాలి. అప్పుడే వాళ్ళ బాడీలో విజిగిసు ప్రవృత్తి వచ్చి, దృఢత్వం వచ్చి బ్రెయిన్ ఛార్జ్ అవుతుంది, బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. అటువంటి బ్రెయిన్ని మీరు వాళ్ళ పుస్తకాల్లో పెడితే గంట సేపు చదువుకునేది కేవలం 10-20 నిమిషాల్లో వాళ్ళ మెదడుకి ఎక్కుతుంది. కానీ మీరు ఎన్ని గంటలు చదువు పెట్టినా ఆ పిల్లగాని మైండ్ అనేది సెట్ సరిగా లేకపోతే, బాడీలో హార్మోన్స్ మంచి రిలీజ్ కాకపోతే, బ్రెయిన్ ఛార్జ్ కాకపోతే, ఆ బ్రెయిన్ని మీరు ఎన్ని గంటలు సేపు పెట్టినా అతడు చదువు మెదడుకి ఎక్కదు. గబ్బుగానే ఉంటూ అనేక టెన్షన్, డిప్రెషన్కి లోనై 20 years 25 years కష్టమైతే కష్టపడతారు. లాస్ట్కి వచ్చేసి అటువంటి చదవడం వల్ల జాబ్ వస్తుంది, జాబ్తో పాటు షుగర్ వస్తుంది, జాబ్తో పాటు బీపీ వస్తుంది, జాబ్తో పాటు హార్ట్ అటాక్. చెప్పండి, ఇంత చదువుకొని కూడా శరీరానికి దృఢత్వం లేకపోతే అతడు చేసే పనిలో నైపుణ్యత ఎక్కడ ఉంటుంది? అందుకే స్వామీజీ చెప్తూ ఉంటారు, మన ఋషులు మునులు చెప్పారు, మీరు ఒకవేళ యోగ సాధనతో చేస్తే ప్రతి పనిలో దృఢత్వం వస్తుంది, ప్రతి డిపార్ట్మెంట్లో నైపుణ్యత వస్తుంది. అరే వీళ్ళే రోగులైతే సమాజానికి సేవ చేసే నేటి బాలల రేపటి పౌరులు, వీళ్ళే రోగులైతే సమాజానికి ఎటువంటి మార్గం చూపిస్తారు? చూస్తున్నాం, యువత వ్యసనపరులు అవుతున్నారు. ఒక వ్యసనపరుడు కొన్ని స్కూళ్ళలో చూస్తూ ఉంటే వాడు గుట్కాలు నమ్ముతూ పిల్లలకు చదువు నేర్పిస్తున్నారు. ఒకవేళ టీచరే గుట్కాలు నమ్ముతూ అనేక వ్యసనాలతో ఉంటే అటువంటి టీచర్ని చూసే పిల్లలు ఎలా బాగుపడతారో అర్థం చేసుకోవాలి.
కేవలం టీచరే కాదు, మనం ఏ డిపార్ట్మెంట్ చూసినా, పోలీస్ డిపార్ట్మెంట్, ఇఫ్ ఎనీ డిపార్ట్మెంట్లో చూసినా నైపుణ్యత లేదు. కారణం ఏంటి? భారతీయ సనాతన పరంపర లేదు, వాళ్ళలో సంస్కారం లేదు. విద్యా దదాతి వినయం, వినయం ఆప్నోతి పాత్రతాం. పాత్రత అప్పుడే వస్తుంది విద్య నేర్చడం వల్ల, ఈ చదువు వల్ల కాదు. చదువు అనేది సంస్కారం ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని పిల్లల్లో ఆధ్యాత్మిక ఇవ్వాలి. ఆధ్యాత్మికత ఇచ్చినప్పుడే ఆ పిల్లలు చురుగ్గా పనిచేస్తారు, మంచిగా దృఢత్వంతో ఉంటారు, వ్యసన పరుల నుండి ముక్తులుగా ఉంటారు. కనీసము 20-40 నిమిషాలు వ్యాయామం చేయించండి. ఇది ముఖ్యమైన విషయము. సమాజంలో వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరిలో నైపుణ్యత వస్తుంది అప్పుడే. మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పారు, యోగస్థ కురు కర్మాని. హే అర్జున, నువ్వు ప్రతి పనిని యోగస్థమై చెయ్యి. యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధో సమభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అటువంటి యోగ ఉత్తమమైనది. ఎప్పుడు అటువంటి నువ్వు యోగస్థమై కర్మ చేస్తే నువ్వు స్థిరంగా ఉంటావు. చూస్తున్నాం, పెద్ద పెద్ద స్థాయికి వెళ్తున్నారు. లాభం వస్తే హహహ అని నవ్వడం, నష్టం వస్తే ఏడవడం. ఇది కాదు మనిషి జీవితం. నువ్వు నష్టాలు వచ్చినా, లాభం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఎప్పుడు సమంగా ఉండడం, అది యోగి లక్షణం. ప్రతి ఒక్కరు యోగులు కావాలి. ఒక ఇంజనీర్, ఒక డాక్టర్, ప్రతి ఒక్కరు అప్పుడు వాళ్ళు స్వయంగా దృఢంగా ఉన్నప్పుడే సమాజానికి దృఢత్వాన్ని ఇస్తారు. ఒక పొలిటికల్ లీడర్, ఇటువంటి వాళ్ళు ఉంటేనే సమాజంలో. ఎందుకంటే ఎవరైనా ఆదర్శంగా తీసుకునేది ఎవరిని? పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో ఉండే అధికారులని. ఒకవేళ అధికారులే సక్రమంగా లేకపోతే వాళ్ళ మీద ఆధారపడిన సమాజం ఏమైపోతుంది? అది ఆలోచించాలి. ఇది ముఖ్యమైన విషయం. అందుకే నేను అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్పే విషయం, మన ఋషులు, మునులు, మహనీయులు, స్వామి దయానంద మహర్షి, జగద్గురు శంకరాచార్యులు, అదేవిధంగా ఆధునిక యుగంలో వచ్చిన స్వామి వివేకానంద, వీళ్ళందరినీ యువత ఆదర్శంగా తీసుకోవాలి. వివేకానంద గారు ఏమన్నారు? నా దేశానికి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువకులు కావాలి అని. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడే దృఢమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. నేటి యువతలు చూస్తూ ఉంటే అశ్లీలతలో మునిగి ఉన్నారు, అదేవిధంగా వ్యసనాల్లో మునిగి ఉన్నారు. అరే, నేటి బాలలు రేపటి పౌరులు అన్నప్పుడు ఏమవుతుంది? కాబట్టి మనం చూస్తూ ఉంటే జపాన్ పదే పదే పడిపోతుంది, సునామీ వస్తుంది, భూకంపం వస్తుంది. అయినా కూడా అక్కడ యువకులు లేకున్నా కూడా ముసలి వాళ్ళు కూడా యువకుల్లాగా పనిచేసి మళ్ళీ మళ్ళీ జపాన్ని పైకెత్తుతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళు అంటారు, పిల్లలకు చిన్నప్పటి నుండి బ్రెయిన్ ఛార్జ్ చేయించే దృఢమైన వ్యాయామాలు చేస్తారు. బ్రెయిన్ అనేది ఛార్జ్ కావాలంటే బాడీని ఛార్జ్ చేయాలంటారు, దేశభక్తి కలిగి ఉండాలంటారు, వ్యసనముక్తులుగా ఉండాలంటారు. అటువంటప్పుడే ఒక దేశం డెవలప్ అవుతుంది. మనం చూస్తున్నాం, అందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ యువకులున్న దేశం ఏది అంటే మన భారతదేశం. అది నేడు ఎక్కడ వెళ్తుంది అంటే సోషల్ మీడియాలో సతమతం అవుతుంది. ఒక విషయం చెప్తాను, మొన్న పశ్చిమ బెంగాల్లో లేడీ డాక్టర్ మీద అఘాయిత్యం జరిగింది. అందరు అంటున్నారు అఘాయిత్యం జరిగింది, వాణి ఇలా చేయాలి, వీని ఇలా చేయాలి అని. కానీ ఆ పొగను చూసి భయపడుతున్నారు. కానీ ఆ పొగ రావడానికి మూల కారణం ఏంటి? పొగ ఊరికే రాదు, అగ్గి మండినప్పుడే పొగ వస్తుంది. మరి అగ్గి ఎక్కడ మండుతుంది అంటే అగ్గి ఇన్స్టాగ్రామ్లో మండుతుంది. ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియాలో ఉన్న అశ్లీలత, ఇవి ఒక వేశ్యాగృహాలు. ఈ వేశ్యాగృహాలు ఇటువంటి వాటిని చూసే వాడు అంతా రికార్డ్ చేస్తున్నాడు. దాంట్లో చూస్తున్నాం, ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లేడీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, చిన్న చిన్న బట్టలతో. వాళ్ళని ఒకడు కామెంట్ చేస్తూ ఉంటాడు, సూపర్ సూపర్. ఎక్కడైతే సూపర్ సూపర్ అంటాడో దానికే మళ్ళీ ఎక్కువ చూడడం, మంద పెరుగుతుంది. మందని చూసి మంద, గొర్రె వెనుక గొర్రె అన్నట్టు ఆ విధంగా పెరిగిపోతుంది అశ్లీలత. ఎందుకు? ప్రతి తల్లి తండ్రి, ప్రతి యువకులు, ప్రతి ఉన్నత సమాజం ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో పోయి వాళ్ళు కామెంట్ పెట్టరాదా, నువ్వు ఇది చేసే పని తప్పు పని, నీ వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అవుతున్నాయి, అశ్లీలత వల్ల అందరి మీద రేపులు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు చిన్న చిన్న పిల్లల మీద. ఆ తల్లిదండ్రులకు సిగ్గుండాలి, పిల్లల్ని అటువంటి మార్గంలో పెడుతున్నారు, చిన్న చిన్న బట్టలతో ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా యువకులు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు సూపర్ సూపర్ అని, దాన్ని షేర్ చేస్తున్నారు. దీన్ని ఆపినప్పుడే ఈ మండుతున్న మంటని ఆపినప్పుడే ఈ అటువంటి పొగలు, అటువంటి అఘాయిత్యాలు ఇటువంటి జరగకుండా ఉంటాయి. ఇది సమాజం గ్రహించాలి, నేటి యువత, చదువుకున్న యువత గ్రహించాలి. ఎప్పుడైతే శరీర విజ్ఞానం చెప్తుంది,
ఆయుర్వేదంలో శరీర విజ్ఞానం చెప్తుంది, అదేవిధంగా వేదమంత్రం చెప్తుంది. బ్రహ్మచర్యేన తపసా రాజా రాష్ట్రం విరక్షతి, ఆచార్య బ్రహ్మచర్యేన బ్రహ్మచారిణమిచ్చతే. బ్రహ్మచర్యేన తపసా దేవామృత్యుముపాగ్నత ఇంద్రోహ బ్రహ్మచర్యేన దేవేభ్యో స్వరభరత అని ఏమంటుంది? ఒక యువకుడు 25 సంవత్సరాల వరకు బ్రహ్మచారి ఉండాలి. బ్రహ్మచారిగా ఉన్నప్పుడే, బ్రహ్మచారి అంటే ప్రతి ఒక్కరి పట్ల బ్రహ్మ భావనతో ఉండడం. చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో ఇటువంటి చెత్త చూస్తే బ్రహ్మ భావనతో ఉంటాడా? ఇక అటు ఇటు మనసు చిన్న భిన్నమైన వాడు చదువులో ఎక్కడ పెడతాడు? మైండ్ బ్లాక్ అయిపోతుంది. దానికి చెందాల్సిన విద్యను గ్రహించాల్సిన విద్యను గ్రహించలేడు, యువక భ్రష్టుడు అవుతుంది. ఇప్పుడు అటువంటి యువత మంచి డిపార్ట్మెంట్లో పోతే ఇక డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ ఎక్కడ, సమాజ అభివృద్ధి ఎక్కడ? ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరూ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియాని అదుపులో పెట్టండి. వస్తున్న దాని మీద కామెంట్ చేయండి, దాన్ని బ్లాక్ చేయండి, దాన్ని మూసివేసే పని చేయండి. మీరే సూపర్ అన్నప్పుడు అది ఇంకా 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 ఇక్కడ అనుకున్న బట్ట మళ్ళీ కొంచెం ఇంకా పొట్టిగా చేస్తుంది బట్టలు, ఇంకా ఎక్కువ. అది నచ్చుతుంది, నాకు ఎక్కువ లైక్స్ వస్తాయి, ఎక్కువ షేర్స్ వస్తాయి, దానికి డబ్బులు రావచ్చు సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ మీ పిల్లల బతుకులు బస్టాండ్ అవుతాయని నేను తెలియట్లేదు కదా. దయచేసి ఇది గ్రహించాలి, దీన్ని అదుపులో పెట్టాలి. ఎప్పుడైతే మనిషి అశ్లీలతకు గురి అవుతాడో, చెడుని గ్రహిస్తాడో, అబ్రహ్మచారిగా అవుతాడో, అప్పుడు మనిషిలో శరీరంలో ఉన్న హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, స్పర్మ్ ఓవమ్ సెల్స్ పాడైపోతాయి స్త్రీ పురుషుల్లో. ఓకే, స్టార్ట్ చేస్తారా? నేను ఒక విషయం చెప్తున్నా. మనము చాలామంది చూస్తుంటాం, ఏమండి మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా, ఏమండి మీరు ఫేస్బుక్ వాడుతున్నారా అంటే, లేదు గురూజీ మాకు బాగా భయం వేస్తుంది సోషల్ మీడియాను చూసి, అందుకే మేము అన్ఇన్స్టాల్ చేశామంటున్నారు. మీరే ఒకవేళ ఇలా అన్ఇన్స్టాల్ చేశాము అని మంచి మార్గంలో ఉన్న వాళ్ళు మీరు సోషల్ మీడియాలో మంచిని ప్రచారం చేయకపోతే చెడు పెరిగిపోతుంది. కానీ నేను అశోకార్య విద్యార్థి, బ్రహ్మచారి అశోకార్య పేరుతో, యోగాచార్య అశోకార్య పేరుతో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా సంకల్పం ఏంటంటే మనము ఎంత మంచి ప్రచారం, ఎంత ధర్మ ప్రచారం, ఎంత మంచి పనుల ప్రచారం చేయాలంటే ఎంత చేయాలంటే మంచి ప్రచారం, అసలు చెడుకి స్థానమే దొరకొద్దు, అంత ప్రచారం చేయాలి అని నేను రోజు యోగవి, ఆరోగ్య విషయాలు, ఆయుర్వేద విషయాలు, వేద విషయాలు, భగవద్గీత విషయాలు అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటాను ప్రతిక్షణం. అలా చేసి నేను ప్రూవ్ చేసి చూపించాను. మంచి ప్రచారంతో కూడా మనం ఫాలోవర్స్ని పెంచవచ్చు అని. నాది మొన్ననే గత 10 రోజుల క్రితము 1,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారు ఇన్స్టాగ్రామ్లో. కాబట్టి మీరు కూడా మంచి ప్రచారం చేస్తూ ఉండండి. కుక్కలతో సెల్ఫీలు, పందులతో సెల్ఫీలు కాదు, భారతీయ సనాతన ధర్మ దైవీ దేవతలు, ప్రవచనకారులు, యోగాసనాలు, ప్రాణాయామాలతో మీరు ప్రచారం చేయండి. అప్పుడే మంచిని పెంచినప్పుడే మంచి సమాజంలో పెరుగుతుంది, లేకపోతే మంచిని చెడు కప్పేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గుళ్ళల్లో, గోపురాల్లో, ఆశ్రమాల్లో ఎవరు పోవట్లేదు, సెల్లులోనే సర్వస్వం ఉంది. కాబట్టి నేను మంచి పండితులకు, జ్ఞానవంతులు చెప్పే విషయం ఏంటంటే మీరు కూడా సోషల్ మీడియాలో దూరండి. సోషల్ మీడియాలో దూరి వాళ్ళ సెల్లులో మీరు కనిపించండి. కొంచెమైనా మెదడులో ఉన్న వైరస్ని తొలగించే ప్రయత్నం చేయొచ్చు మనం. అయితే శరీర విజ్ఞానం ఎప్పటివరకు అయితే చెడు చూస్తాడు, చెడు వింటాడు, చెడు మాట్లాడతాడో బాడీలోని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా స్పర్మ్ ఓవమ్ సెల్స్ మూత్రం ద్వారా విసర్జకం అయిపోతాయని శాస్త్రాలు చెప్తున్న శరీర విజ్ఞానం. ఇప్పుడు ఒకటి శరీర విజ్ఞానం చెప్తాను. మనిషి భోజనం ఇవాళ తింటే రసము, శరీరంలో 7 ధాతువులు ఉంటాయి. రసము, రక్తము, మాంసము, అస్థి, మజ్జ, మేధ, రజ, వీర్య, ఈ 7 ధాతువులు ఉంటాయి. మనిషి ఒకరోజు ఇవాళ తింటే 30 రోజులకు స్పర్మ్ ఓవమ్ సెల్స్ తయారవుతాయి బాడీలో. దీని గురించి నేను చెప్తాను. బాడీలో ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి అంటే చాలా పిల్లలకు చెప్తే అసలు అడిగితే చెప్పలేకపోతున్నారు. కానీ ఆయుర్వేదము, శరీర విజ్ఞానం మన ఋషులు మునులు చెప్పారు. చాలామంది ఋషి ముని అంటే కళ్ళు మూసుకొని కూర్చునే వాళ్ళు అని అనుకునేవాళ్ళు. కానీ ఋషి మీన్స్ రీసెర్చ్ చేసేవాళ్ళు, మానవ జీవనం మీద శరీర విజ్ఞానం గురించి తెలియపరిచేవారు, దృఢమైన వ్యాయామాలు చేసేవాళ్ళు, దృఢమైన ఆసనాలు, ప్రాణాయామాలు చెప్పేవారు. ఇది ఋషిమునులు చేసిన కార్యాలు. అయితే చెప్పారు శరీరంలో 8 వ్యవస్థలు ఉంటాయి. చాలా చోట్ల నేను అడిగితే చెప్పలేకపోతున్నారు యువకులు. మరి ఏం చదువుకుంటున్నారో అర్థం కావట్లేదు, చెప్పే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. శరీరంలో 8 వ్యవస్థలు ఉంటాయి. 8 వ్యవస్థల ద్వారా 7 ధాతువులు తయారవుతాయి.
ఆ 8 వ్యవస్థలు ఏమిటంటే మాంస నిర్మాణ వ్యవస్థ, అస్థి నిర్మాణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అదేవిధంగా నాడి వ్యవస్థ. ఈ 8 వ్యవస్థల ద్వారా సప్తధాతువులని తయారవుతాయి తిన్న భోజనం నుండి. అన్నిటికీ మూల కారణం డైజెస్టివ్ సిస్టమ్. దీన్ని అయితే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, రీప్రొడక్టివ్, స్కెలిటల్, మస్కులరీ, నర్వస్ సిస్టమ్, రీప్రొడక్టివ్ ఇలా చెప్తాం. సో వీటి ద్వారా ఫస్ట్ ఈజ్ డైజెస్టివ్ సిస్టమ్, మూలము జీర్ణాశయం. జీర్ణ వ్యవస్థ నుండే సకల వ్యవస్థలు ఉత్పన్నమవుతాయి, వాటికి సంపూర్ణత వస్తుంది. అయితే ఈ ధాతు నిర్మాణం ఎలా జరుగుతుంది, సప్తధాతువుల నిర్మాణం నేను వివరిస్తా. మా గురువుగారు చెప్పింది, మన పూర్వీకులు చెప్పింది, శరీర విజ్ఞానం. అయితే మొదటగా మనిషి తిన్న భోజనం నుండి రసం తయారవుతుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి. ఇవాళ తింటే 4 గంటల పాటు రసము తయారవుతుంది బాడీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి. అది ఫస్ట్ రసం తర్వాత 5 రోజులకు రక్త నిర్మాణం జరుగుతుంది. రక్త నిర్మాణం ఇవాళ తింటే 5 రోజుల పాటు జరుగుతుంది. 5 రోజులకు రక్త నిర్మాణం జరుగుతుంది ఇవాళ తింటే. తర్వాత ఆ ప్రక్రియ ఆగిపోతూ రక్తం నుండి తర్వాత మాంస నిర్మాణం జరుగుతుంది మాస్ బాడీలో. తర్వాత అస్థి నిర్మాణం, కాల్షియం ఫాస్ఫరస్ తయారైతే తిన్న నుండి. ఈ ప్రక్రియ ఆగిపోదు, ఇది ఒక చైన్ సిస్టమ్. ఫస్ట్ రసం, రెండవ తొట్టే రక్తం, తర్వాత మాంసం, తర్వాత అస్థి, తర్వాత అస్థిలో మజ్జ, దాని ఇంగ్లీష్లో బోన్ మ్యారో అంటారు. మజ్జ నుండి మేధ తయారవుతుంది. మళ్ళీ మేధ నుండి పురుషుల్లో వీర్యము, స్త్రీల్లో రజము తయారవుతుంది. ఇది ఒక ప్రక్రియ. ఇది చాలామందికి తెలీదు, తెలియపరచరు. అయితే ఎలాగైతే పాల నుండి నెయ్యి తయారవుతుందో, ఫస్ట్ పాలను వేడి చేస్తాం, వేడి చేసిన తర్వాత దాంట్లో తోడేస్తే అది పెరుగు అవుతుంది, పెరుగుని చిలికితే వెన్న వెళ్తుంది, వెన్నని కరిగిస్తే నెయ్యి వెళ్తుంది. అదేవిధంగా శరీరంలో కూడా తిన్న తిండి ద్వారా రసము, రక్తము, మాంసం, అస్థి, మజ్జ, మేధ, రజవీర్యాలు తయారవుతాయి శరీరంలో. అయితే చాలామంది ఈ రజవీర్యాన్ని చాలామంది మూత్రంలాగా అనుకొని విసర్జక వ్యర్థ పదార్థం అనుకుంటున్నారు. మరి వ్యర్థ పదార్థం నుండి ఎక్కడైనా సంతానం కలుగుతుందా, అది కూడా ఆలోచించాలి. ఏ విధంగా అయితే పాలలో నెయ్యి ఉంటే పాలకు బలమో, పెరుగులో వెన్న ఉంటే పెరుగుకు బలమో, చెప్పండి, పాల నుండి నెయ్యి తీసేస్తే పాలలో బలం ఉంటుందా? పెరుగు నుండి వెన్నను తీసేస్తే ఆ పెరుగులో బలం ఉంటుందా? అదేవిధంగా శరీరం నుండి ఈ రజవీర్యాలు తీసేస్తే శరీరంలో కూడా బలం ఉండదనేది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. అయితే ఈ రక్తం ఏదైతే రక్తము ఇదేదైతే ఈ లాస్ట్కి తయారైంది ఏదైతే ఉందో అది మళ్ళీ రక్తంలో కలుస్తుంది, మాంసంలో, అస్థిలో, మజ్జలో, అన్నిటిలో కలుస్తుంది, వాటికి బలాన్ని ఇస్తుంది. ఏ విధంగా అయితే ఈ పాలలో నెయ్యి ఉంటుందో అదేవిధంగా సమస్త శరీరం అంతా ఈ రజవీర్యాలు ఉంటాయి. అప్పుడే ఒక రాజు ఏ విధంగా అయితే ఒక రాజ్యానికి బలమో అదేవిధంగా శరీరంలో వీర్యం అనేది రాజు. ఎందుకంటే ఈ వీర్యము నుండే ఇంకొక రాజు తయారవుతాడు. ఒక తల్లి తండ్రి, ఒక తల్లి కణం తండ్రి కణం 2 నుండి 4, 8, 16, 32, 64 ఇలా 9 నెలల్లో మన నిర్మాణం జరిగింది. ఎన్ని వల్ల? కేవలం ఒక కణం వల్ల. ఒక కణం వల్లనే అంత నిర్మాణం అయింది. అటువంటి కణాలు మన శరీరంలో ఉంటే ఇంకెంతో బలం. అందుకే దాన్ని కాపాడుకోవడం కోసమే, పవిత్రంగా ఉండడం కోసమే ఇది అప్పుడే కాపాడుకోగలం ఎప్పుడైతే మనం మానసికంగా దృఢంగా ఉంటామో, పవిత్రంగా ఉంటామో, నిరంతరం గుళ్ళు గోపురాలు, పూజలు పురస్కారాలు, శాస్త్రాలు మనసు పెడతామో. ఇవన్నీ కార్యక్రమాలు చేసేది పవిత్రమైన మంచి దృఢమైన మనసు కోసమే. ఎందుకంటే ఋషులు మునులు చెప్పారు, వీర్యం బ్రహ్మ శుక్రం బ్రహ్మ, నువ్వు దాన్ని కాపాడుకో, బ్రహ్మచారి అవు. గృహస్థులు కూడా బ్రహ్మచారిగా ఉండవచ్చు సంతానం తర్వాత. కానీ సంతానం కోసం ఆశించి చేసేది అది పుణ్యకార్యమే. కానీ సంతానాన్ని ఆశించకుండా చేసేది అదొక పాపకార్యము. రజవీర్యాన్ని నాశనం చేయొద్దు. మా తాతగారు 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పుస్తకం ఇచ్చారు నాకు, బ్రహ్మచర్యమే జీవనము, వీర్య నాశనమే మృత్యువు అని. దాంట్లో ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ రాసి ఉన్నాయి. వస్తే నేను మీకు ఎవరికైనా ప్రూవ్ చేసి చూపిస్తా. ఆ కణాలే మన లోపల ఉంటే మనలో బలం ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక రాజ్యంలో రాజు చనిపోతే సైన్య బలం, ప్రజాబలం అంతా గాబర అవుతుందో, ఆ వీర్యం అనే రాజు మీద ఆధారపడిన సమస్త మాంస నిర్మాణంలో ఉన్న మాంసము, మజ్జ ఇవన్నీ శరీరంలో ఉన్నప్పుడే దృఢత్వం ఉంటుంది.
ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అయితే కుండలో నీళ్లు పోస్తే ఆ నీళ్ళంతా కుండకు బలాన్ని ఇస్తాయో, చల్లదనం ఇస్తాయో ఆ కుండకు, అదేవిధంగా ప్రతి కణంలో ఇమిడి ఉన్న రజవీర్యాలు మీ శరీరానికి బలం ఇస్తాయి. వీర్యం లేని వాళ్ళలో బలం ఉండదు. అందుకే నేటి యువత సినిమాల్లో, పబ్బుల్లో అక్కడ ఇక్కడ చెడుని తీసుకెళ్ళి మొత్తం వాళ్ళ మూత్రం ద్వారా, చాలామంది యువకులు అంటూ ఉంటారు, నాలో బలం లేదు, నా మూత్రం ద్వారా కణాలన్నీ బహిర్గతం అవుతున్నాయి. వాళ్ళని చూస్తే మానసిక బలం లేదు, శారీరక బలం లేదు అసలే. నేను ఒక్కసారి శ్వాస తీసుకొని 50 పుషప్లు చేయగలను. అదే ఇప్పటి నేటి యువకుల్ని పుషప్ చేయరా నాయన అంటే 2 చేసి పడిపోతున్నాడు. వాట్ ఈస్ ద రీజన్ అంటే వీర్యం లేదు, వీర్యహీనుడు, అజ్ఞానుడు. ఎగ్జాంపుల్ చెప్తా, చాలామంది అంటుంటారు ఈ గైనకాలజిస్టు ప్రజల్ని పాడు చేస్తున్నారు కొందరు. అది వేస్ట్ పదార్థం, పోతేనే ఆనందం వస్తుంది, కానీ క్షణిక సుఖం. నాకు దురద పెడుతుంది అనుకోండి, గోక్కున్నానండి, మంచిగా అనిపిస్తుందండి గోక్కునేటప్పుడు, కానీ గోక్కొని గాయం అయితే, అప్పుడు రక్తం వెళ్తే అప్పుడు తెలుస్తుంది దాని మంట. నేటి యువకులు కూడా అదే. ఫస్ట్ అయితే ఆనందం వాడేవాడో చెప్పిండు ఉండలేము, కుదరది, అది పాడు చేయాల్సిందే. మరి బలం ఎందుకు లేదు? నేను సింపుల్, ఎవరు వచ్చినా నేను చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి మీరే. ఒక అబ్బాయిని, వానికి చెడు మొబైల్ అంతా చెడు వీడియోలు ఇచ్చేయండి, చెడు పదార్థాలు ఇచ్చేయండి, ఒక రూమ్లో వారం రోజులు పెట్టండి అతన్ని. ఇంకొకరిని భారతీయ శాస్త్రాలు, భగవద్గీత, వేద ఉపనిషత్తులు ఇవ్వండి, యోగా చేయించండి, ఆసనాలు ప్రాణాయామాలు చేయించండి. ఆఫ్టర్ 1 వీక్ వాళ్ళ బాడీ చెకప్ చేయండి అంతా. అప్పుడు చెప్పండి, ఒక వ్యభిచారిలో బలం ఉంటుందా చెడు చూసి చెడు చేసేవానికి, లేదా ఒక బ్రహ్మచారిగా ఉండి మంచి చదివి దృఢంగా మంచి శాస్త్రాలు చదివి వ్యాయామం చేసేవానిలో బలం ఉంటుందా? మీరే చూసుకోండి. తప్పకుండా వ్యభిచారిలో బలం ఉండదు, స్పర్మ్ కౌంట్స్ అన్నీ డౌన్ ఉంటాయి. కానీ బ్రహ్మచారి దృఢంగా ఉంటుంది, వాడిని ఎక్సర్సైజ్ చేస్తే వాడు బలంగా ఉంటాడు, వాడు బలహీనంగా ఉంటాడు. మీరే చెకప్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేటి యుగంలో దయచేసి ఈ అశ్లీలత నుండి దూరం ఉండి, కావాలని ఎవరైతే బురదలో కాళ్ళు వేస్తారో ఇబ్బందులు పడతారు. దయచేసి ఈ అశ్లీలత నుండి దూరం ఉండి యువకులు ఈ మార్గంలో వచ్చినప్పుడే శ్రేష్టమైన భారత నిర్మాణం, ఒక స్వామి వివేకానంద, జగద్గురు శంకరాచార్యులు, ఇంకెందరెందరో తయారు కాగలరు. వ్యసనపరులు వ్యభిచారులు సమాజానికి మార్గదర్శనం చూపించలేరు, వాళ్ళతో అసాధ్యము, మీరే చూసుకోవచ్చు. సరే, మరి అబ్రహ్మచారి, ఈ వీర్యనాశనము, ఇవి ఈ అశ్లీలత, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, దీని నుండి ఎట్లా మనం కాపాడుకోవచ్చు, దానికి సొల్యూషన్ కూడా చెప్పాలి. ఇంతవరకు మనం సమస్య చెప్పాను నేను, పరిష్కారం ఏంటి? ఎప్పుడైతే మీరు కొంచెం తింటారో, మంచి భోజనాలు తింటారో, మంచి ఆలోచనలు వస్తాయి. జైసే ఖాతే అన్న వైసా హోతాయ్ మన్, ఎటువంటి భోజనం చేస్తే అటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకే ఇప్పుడు నేడు రోడ్ల పొంట భోజనాలు, మసాలా తిండిలు, అతి కారము, అతి ఉత్తేజకర పదార్థాలు తిని, అదేదో జొమాటో అది ఇది ఎటువంటి తిండి, పాచిపోయిన తిండి తినడం వల్ల పాచిపోయిన ఆలోచనలు తయారై మనిషి మొబైల్లో పాచి పనిలో వెళ్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా ఒకరు చెప్పారు, మీరు నాలుకను అదుపులో పెట్టుకుంటే చాలు, జీవితం అదుపులో ఉంటుంది. అందుకే యూ మస్ట్ కంట్రోల్ ఆన్ యువర్ టంగ్, యువర్ మైండ్ అండ్ యువర్ లైఫ్ విల్ బీ కంట్రోల్, దెర్ ఈజ్ నో డౌట్. అందుకే రుచికి లోబడి ఏది పడితే అది తినొద్దు యువత. ఎవరైనా మీరు మంచి భోజనం, సాత్విక భోజనము, తాజా భోజనం తింటే, అతి మసాలా లేని, అతి కారం లేని తిండి తింటే మీ ఆలోచన అదుపులో ఉంటాయి. ఇంకొకటి, ఎప్పుడు కూడా ఆకలేస్తేనే తినండి. అతి తినడం కూడా ఆలోచనలు ఉత్తేజపరుస్తుంది. రాత్రిపూట రైస్, అన్నం తినకుండా, అతి అన్నం తినేవాళ్ళు కూడా మనసు చంచలం అవుతుంది. అందుకే ఈ చిరుధాన్యాలు వస్తున్నాయి నేడు. మీ సాత్వికమైన ఆలోచనకు ఇది చాలా మంచిది. రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు అని వస్తున్నాయి, ఇవి ఎక్కువ తినండి. ఉప్మా తినొచ్చు. అదేవిధంగా రాత్రి టిఫిన్స్ తీసుకోండి. రాత్రి 9 దాటి తినొద్దు. వీటి వల్ల కూడా ధాతు క్షీణత అవుతుంది. అతి తిండి తినడం వల్ల ఎప్పుడు కూడా రాత్రి పీడకలలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. చాలామంది అనుభవాలు ఉన్నాయి.
ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తం లేవండి. బ్రహ్మముహూర్తం ఎప్పుడు 5 లోపు లేవాలి, కనీసం 5:30 లోపు 5:15 లోపు లేవాలి. 5:15 దాటిన తర్వాత అది డేంజర్ జోన్, అది బ్రహ్మముహూర్తం దాటిపోతుంది. అటువంటి సమయంలో పీడకలలు వస్తాయి అని శాస్త్రవేత్తలు ఇంకా ఋషులు మునులు అనేక మంది శాస్త్రాలు చెప్తున్నాయి, కానీ చాలామంది అనుభవాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఈ పీడకలలు రాకుండా కాపాడుకోండి, బ్రహ్మముహూర్తంలో లేవండి, భోజనంలో అదుపులో ఉంచండి, రాత్రిపూట కొంచెం కొంచెం తినండి, నిరంతరం మనసుని ఖాళీ ఉంచకుండా చూడండి. కంటిన్యూస్ మస్ట్ హార్డ్ వర్క్, నిద్ర సరిగా పోవాలి. ఆహారము, నిద్ర, కంట్రోల్ ఆఫ్ మైండ్, కంటిన్యూస్ హార్డ్ వర్క్, దిస్ ఈజ్ ద 4 పిల్లర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దాన్ని కూడా నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూలో వివరించాను, మళ్ళీ టైం ఉంటే వివరిద్దాం ఎప్పుడైనా. సో ఇది నిరంతరం పనిలో పెట్టండి మనసుని. ఖాళీ దిమాగ్ సైతాన్ కా ఘర్, అందుకే దిమాగ్ని ఖాళీ ఉంచొద్దు, నిరంతరం ఏదో పని చేస్తూ ఉండాలి. మంచి పుస్తకాలు చదవడా, మంచి ప్రవచనాలు వినడమా, నిరంతరం ప్రాణాయామం చేయడమా, మనసుని ఇటు పెట్టండి, అటు పోదు. మీరు పెట్టకపోతే అటు ఇటు ఖాళీ ఉంటే ఎటేటో పారిపోతుంది. ప్రణామం. ఇప్పుడు ఇంకా దృఢమైన ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు పిల్లలు మీరు కూడా మీ మనసుని కంట్రోల్ పెట్టాలి అంటే రోజు 20-30 సూర్య నమస్కారాలు చేయండి, 50-60 పుషప్లు చేయండి, రకరకాల ఎక్సర్సైజ్, ముఖ్యంగా ఈ అనులోమ విలోమ ప్రాణాయామం, నాడి శోధన ప్రాణాయామం అని కూడా అంటారు. ఇది నుండి ఈ బ్రెయిన్కి అందుతుంది, దీని నుండి ఈ బ్రెయిన్కి అనులోమ విలోమ ప్రాణాయామం. కుడిని మూసి ఎడమ నుండి తీసుకోవడం, మూసి మళ్ళీ కుడి నుండి వదలడం, వదిలిన కుడితో మళ్ళీ తీసుకోవడం, మూసి ఎడమ నుండి వదలడం, ఒక దాంతో తీసుకోవడం వేరే దాంతో వదలడం, మళ్ళీ ఒక దాంతో తీసుకోవడం, మూసి వేరే దాంతో వదలడం. దీని నుండి ఏ బ్రెయిన్కి వెళ్తుంది, దీని నుండి ఈ బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్తుంది. తద్వారా బ్రెయిన్కి ఆక్సిజన్ ఉండడం వల్ల పీస్ఫుల్ ఆఫ్ మైండ్ ఉంటుంది, బాడీ నాడీ వ్యవస్థ బలంగా ఉంటుంది, మీ శరీరంలో ధాతువులు దృఢంగా ఉంటాయి, మీ ధాతు క్షీణత జరగదు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాదు. సరే, ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ నేర్పిస్తాను, కొన్ని చెప్తాను, అవి మీరు చేసినట్లయితే మీరు కంట్రోల్ ఆఫ్ మైండ్ ఉంటారు, ప్రతి పనిని దృఢంగా చేస్తారు, మంచి పౌరులుగా సమాజంలో వెళ్తారు. జై శ్రీరామ్. కొన్ని అలవాటు చేయండి. జిమ్కి వెళ్తే మంచిది, యువకులు జిమ్కి వెళ్ళండి, కానీ జిమ్లో జోష్లో ఎక్కువ చేసేయకండి. జిమ్ ఎక్సర్సైజెస్ కంట్రోల్లో ఉండండి. శరీరం నుజ్జు చేస్తే ఫ్యూచర్లో జాయింట్ పెయిన్స్ రావచ్చు, కానీ భారతీయ పరంపర వ్యాయామాలు చెప్తున్నాయి మీ ఇష్టానుసారంగా, మీ శక్తి సామర్థ్యాల అనుసారంగా వ్యాయామాలు చేయొచ్చు అని. స్వామి దయానంద మహర్షి ఇంకా మా గురువులు, ఋషులు, మునులు అందరూ రోజు ఇలా దృఢమైన వ్యాయామాలు చేసేవాళ్ళు. దాంతో మనసు దృఢంగా ఉండేది. ఎంత బలం అన్నది ముఖ్యం, ఎంత బలం ఉన్నదనేది ముఖ్యం, ఎంత బలిసి ఉన్నామన్నది ముఖ్యం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధారణ పూర్ణ బయటకు. మళ్ళీ ఇలా టైట్గా శ్వాస బిగించి కూర్చోవాలి, లేచిన తర్వాతనే వదలాలి. దీని పేరు రామ్మూర్తి బైఠక్. తర్వాత పహిల్వాన్ బైఠక్ అని ఉంటుంది, ఇలా మళ్ళీ 1 2 3 పహిల్వాన్ బైఠక్ సెకండ్ టైప్. ఈ విధంగా నెక్స్ట్ కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి. హనుమాన్ బైఠక్, జై వజ్రంగ్ బలి, హనుమాన్జీని మొక్కడమే కాదు, హనుమాన్కి కేవలం మానో నహీ, హనుమాన్ కో జానో క్యా కర్ రహే थे, वो దృఢ మజబూత్ వ్యాయామం करते थे హనుమాన్జీ మహారాజ్. అందుకే మనం దేవతలు మొక్కేది వాళ్ళలా కొంచెమైనా తయారు కావాలని. అరే ఆయన గాలి ఇచ్చాడు భగవంతుడు, అన్నీ ఇచ్చాడు, మనం వాడుకోలేక కేవలం మొక్కి వచ్చేస్తున్నాం. కానీ ఆ దేవుని చూసి ఆయన చరిత్రని గుర్తు తెచ్చుకొని ఆయనలాగా తయారు కావాలని మనం గుళ్ళు గోపురాలు పెట్టి పూజించేది. అది ఎప్పుడు సమాజం తెలుసుకుంటుందో. హనుమాన్ బైఠక్ ఈ విధంగా శ్వాస తీసుకొని ఈ విధంగా హనుమాన్ బైఠక్ చేయండి దృఢంగా. ఈ విధంగా ఇది చేయాలి. ఇంకా దండులు అని ఉంటాయి, ఇవి బైఠక్లు. ఇవి 12 దండీలు ఉంటాయి, 8 బైఠక్లు. సాధారణ దండు ఇలా శ్వాస తీసుకోవాలి, ఇక్కడ తీసుకొని ముందుకెళ్ళాలి, వదలొద్దు. ఇక్కడ మీరు రోజు 5 చేస్తారా 10 చేస్తారా మెల్లమెల్లగా పెంచుకోండి. నేను ఇవి రోజు 200 300 నుండి సమయం ఉంటే 500 వరకు చేస్తాను. రకరకాలు సూర్య నమస్కారాలు రోజు 60 చేస్తాను, కానీ భోజనం ఒక పూటని తీసుకుంటాను. ఇక మీరు దాంతో ప్రోటీన్ అవి తింటా అంటే మీరు ఇంకా బాడీ బిల్డర్స్ కావచ్చు. ఇది
మళ్ళీ ఇలా ఇది సాధారణ దండ్, ఇది వక్స్ వికాసక్ దండ్. తర్వాత హనుమాన్ దండ్ అని ఉంటుంది. ఇలా కుడి చేతి పక్కన కుడి చేయి, కుడి కాలు పక్కన కుడి చేతి పక్కన కుడి కాలు, ఎడమ చేతి పక్కన ఎడమ కాలు. ఇలా ఈ విధంగా ఫాస్ట్గా అయితే ఇలా. ఇది నెక్స్ట్ చేయగలిగితే ఇవి సూర్య నమస్కారాలు అయితే చేస్తారు. ఇది వృశ్చిక్ దండ్. ఈ విధంగా వృశ్చిక్ దండ్. తర్వాత సెకండ్ టైప్ ఉంటుంది. ఇలా మొత్తం 12 రకాలు ఉంటాయండి. మీకు కొన్ని చెప్తే చాలా. ఇది మళ్ళీ పార్శ్వదండ్. దీనివల్ల శరీరంలో ఉన్న స్పర్మ్ సెల్స్ దృఢంగా ఉంటాయి స్త్రీ పురుషుల్లో. తద్వారా స్ఖలితం కాకుండా, మూత్రం ద్వారా బహిర్గతం కాకుండా, మహిళల్లో వైట్ డిసీజ్ లేదా పురుషుల్లో వెంధత్వ సమస్య రాకుండా ఉంటుంది. ఈ విధంగా దీనికోసమే వ్యాయామాలు, గుళ్ళు, గోపురాలు, పూజలు, పురస్కారాలు ఇవన్నీ దేనికోసం అంటే మన శరీరంలో ఉన్న రజవీర్యాలను కాపాడుకోవడానికి అని తెలుసుకోవాలి. చక్రదండ్. ఇలా ఈ విధంగా చక్రదండ్, పల్లెడు దండ్ అని ఉంటాయి. ఇవి ఎన్ని చేయగలిగితే అన్నీ. ఇవన్నీ చేయాలని అనడం కాదు నా ఉద్దేశం. ఎన్ని వీలైతే అన్ని మీరు కనీసం ఎక్సర్సైజ్ చేయండి. అన్నీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. 5 వచ్చినా 5టిని 10 సార్లు 20 పెంచుకోండి. సంఖ్య ఎక్కువ చేయండి. తప్పకుండా మీరు దృఢంగా ఉంటారు. సూర్య నమస్కారం కూడా ఇలా ప్రణామ్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, దక్షిణాశ్వసంచలన్, పర్వతాసన్, సాష్టాంగ్ నమస్కార్, భుజంగాసన్, పర్వతాసన్, వామశ్వసంచలన్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్. ఇలా అశోకార్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు అవి అన్నీ నేర్చుకోవచ్చు, చూడవచ్చు. ఇవి సూర్య నమస్కారం చేయాలి. ఇంకా కొన్ని దండ్స్ ఉన్నాయి. చక్రదండ్. ఇలా కుడి చేయి, కుడి కాలు 2 చేతుల మధ్య ఉండాలి. ఎడమ చేతి ఇలా వచ్చి ఇలా సాష్టాంగ నమస్కారం. మళ్ళీ భుజం, మళ్ళీ కాళ్ళు మార్చుకోవాలి. ఇది ఇలా తీసుకొచ్చి ఇలా చేతులు ఇలా చక్రదండ్ అని. ఇలా మళ్ళీ పల్లెడు దండ్ అని కూడా ఉంటుంది. పర్వతాసనలు వెళ్ళాలి. ఇలా చేసి సాధారణం చేసి ఇలా 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 సాధారణ దండ్ చేసి పర్వతాసనం ఇలా చేసి ఇలా పల్టీ కొట్టాలి. మళ్ళీ ఇలా ఈ విధంగా పల్లెడు దండ్, చక్రదండ్. తర్వాత షేర్ దండ్ అని ఉంటుంది. షేర్ దండ్ నిలబడి కూడా చేయొచ్చు. దీన్ని పర్వతాసనంలో వెళ్ళి మౌంటైన్ పొజిషన్లో కూడా చేయొచ్చు. శ్వాస తీసుకోవాలి. ఇలా ఇలా చేయాలి. ఇలా వెళ్ళి ఈ విధంగా చేయాలి. షేర్ దండ్. ఇలా కూడా చేయొచ్చు. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. షేర్ దండ్. తర్వాత సర్పదండ్ అని ఉంటుంది. ఇలా ఈ విధంగా. మళ్ళీ మిశ్రదండ్. 1 2 ఈ విధంగా. దీన్ని 3 స్టెప్స్లో చేయొచ్చు. 1 2 3 1 2 3. ఇది ఇక లాస్ట్ అన్నిటికంటే పవర్ఫుల్ ఎక్సర్సైజ్ పైకి జంప్ చేసేది. ప్రపంచంలో ఉన్న వ్యాయామాలకు అయ్య లాంటిది హనుమాన్ మిశ్రదండ్. హూ ఇస్ ద ఐకాన్? హనుమాన్ ఈజ్ ద ఐకాన్ ఆఫ్ వరల్డ్. హీ ఈజ్ ద బల్వాన్, హీ ఈజ్ ద మహాన్. దట్ ఈజ్ హనుమాన్. ఇవన్నీ చేస్తే మనం దృఢంగా ఉంటాం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా. ఎవ్రీ కంట్రీ నీడ్స్ ఫిజికల్లీ ఫిట్, మెంటలీ అలర్ట్, ఎకానమికలీ స్ట్రాంగ్ యంగ్ మ్యాన్. దట్ ఈస్ పాసిబుల్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఆల్, నాట్ ఓన్లీ విత్ సోషల్ మీడియా. టేక్ కేర్. ప్రణామ్. CT Cable.